హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే కలెక్షన్స్. నేను 12 డేస్ బ్యాక్ ఒక వీడియో పెట్టాను కదండి. అది ఫస్ట్ వీడియో అండి, ఇది సెకండ్ వీడియో. సారీ అండి, చాలా గ్యాప్ తీసుకున్నాను. అంటే నేను స్టార్టింగ్ కదండి, ఆఫ్లైన్లో అలాగా ఇలా సేల్ చేసేసరికి కొంచెం బిజీగా ఉండి నేను పెట్టలేకపోయానండి. స్టార్టింగ్ కాబట్టి కొంచెం నాకు కొత్తగానే ఉంటుంది కదా, సో అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఇది సెకండ్ వీడియో అండి. ఈ మంత్ అంతా కూడా ఇర్రెగ్యులర్గా వీడియోస్ పెడతానండి. అంటే కొంచెం రాకపోవచ్చు, కానీ నెక్స్ట్ మంత్ నుంచి అయితే నేను రెగ్యులర్గా డైలీ కూడా వీడియో పెట్టడానికి, అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓన్లీ ఈ మంత్ వరకే కొంచెం ఇర్రెగ్యులర్ అవ్వచ్చు, లేదా రెగ్యులర్ కూడా అవ్వచ్చు. ఈ మంత్ వరకు చెప్పలేనండి. ఓకే అండి. అలాగే నేను లాస్ట్ వీడియోలో అయితే కొన్ని శారీస్ తీసుకొచ్చాను కదండి, బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పి. అందులో ఒక 8 మెంబర్స్ వరకు కూడా నా నెంబర్ కాంటాక్ట్ అయ్యారండి. నేను వాళ్ళకి శారీస్ పంపించాను, బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ అని చెప్పి పంపించాను. వాళ్ళు కూడా మంచి కామెంట్ ఇచ్చారండి, ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఈ శారీస్ అయితే నేను తీసుకొచ్చిన న్యూ ప్యాటర్న్ అండి. ఇవి కూడా జార్జెట్ శారీస్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ, అలాగే స్కిన్ ఫ్రెండ్లీ అండి. వేర్ చేసినా కూడా శారీస్ మనం చాలా ఏమంటారు, ఒక శారీస్ వేర్ చేసినప్పుడు కూడా మనకి ఒక స్మూత్ ఫీల్ అనమాట అండి. ఏమి ఇరిటేషన్ లేని ఫ్యాబ్రిక్ అనమాట. అలాగే బడ్జెట్ రేంజ్లోనే తీసుకొచ్చానండి. అది ఫస్ట్ శారీ అయితే చూద్దాము. ఈ శారీ వచ్చేసరికి సిల్క్ అండ్ స్మూత్ శారీస్ అనమాట, జార్జెట్ లాగా. శారీ వచ్చి బ్లాక్ లాగా కనబడుతుందండి. ఇది బేస్ అయితే కాదండి, బ్లాక్ అండ్ ఆనియన్ పింక్ ఉంది కదండి శారీలో. ఆనియన్ పింక్ కలిపి మిక్స్ అయ్యి ఉన్నదండి శారీలో. పైన ఏమో సన్ఫ్లవర్స్తో హైలైట్ అయిందండి, డిజైన్స్ ఉన్నాయి. ఇది బ్లౌజ్ పీస్ అండి. శారీ మొత్తం ఇలా ఉంటుంది అనమాట. శారీలో రెడ్ కలర్ నేను చూపించే ఇప్పుడు శారీస్ అన్నింటిలో కూడా రెడ్ కలర్ ఫ్లవర్ అయితే కామన్ అండి. ఈ శారీలో అయితే రెడ్ కలర్ అండ్ యాష్ కలరు, ఆనియన్ పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. రెడ్ కలరు ఫ్లవర్ మీద అయితే మిర్రర్ వర్క్ ఉందండి. మీకు నేను జూమ్ చేసి చూపిస్తాను దగ్గరగా. ఇందులో అయితే ఇలాగా వర్క్ ఇచ్చాడు అనమాట. ఇంకోండి, ఆనియన్ పింక్ మీద కూడా ఉందండి, రెడ్ మీదే కాదు. ఇవి మిర్రర్స్ అనమాట అండి. అంటే ఇవి మామూలు రేకు టైపు మిర్రర్ కాదండి, రియల్ మిర్రరే. అలాగే ఇది పళ్ళు అండి, నేను ఇప్పుడు మీకు చూపించేది పళ్ళు. మొత్తం కూడా ఇలాగా ఈ ఫ్లవర్స్ మీద అక్కడక్కడ ఇలా మిర్రర్ వర్క్ వచ్చిందండి, మిర్రర్స్ వచ్చాయి. ఇది వచ్చి ఇప్పుడు చూపించేదేమో కట్టంచు కుర్చీల దగ్గర, కట్టంచు దగ్గర నుంచి కూడా బాటమ్ వైపు, శారీ బాటమ్ వైపు అలాగా మిర్రర్ వర్క్ వచ్చిందండి. పై వైపున ప్లెయిన్ ఫ్లవర్స్ వచ్చాయి, అదిగోండి కింద వైపున అనమాట. అది అలా కింద వైపున ఫ్లవర్స్ మీద వచ్చింది మిర్రర్ వర్క్ శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి. ఇది వచ్చి బ్లౌజ్ పీస్ అండి, చిన్న చిన్న సన్ఫ్లవర్ ప్రింట్తో వచ్చిందనమాట. శారీ మొత్తం లుక్ ఇలా ఉందండి. ఈ శారీస్ ఎలా అంటే చబ్బీగా ఉన్న వాళ్ళు వేర్ చేస్తే స్లిమ్గా ఉంటారండి. ఎందుకంటే ఇలాంటివే ప్రిఫర్ చేస్తారు కదండి వాళ్ళు. పైగా బడ్జెట్ రేంజ్ అండి ఇది. ఇంకొకటి ఏంటంటే ఈ శారీస్ యాక్చువల్గా 600లో సేల్ చేసుకోవచ్చండి. నేను తీసుకున్నప్పుడు కూడా చెప్పారు 600 అని. బట్ నా ఛానల్లో అయితే నేను 550 రూపీస్కి సేల్ చేస్తున్నానండి. 550 రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి అనమాట అండి. నేను 600కి ఇది సేల్ చేయాలని చెప్తే నేను మార్జిన్ చాలా తక్కువ వేసుకొని సేల్ చేస్తున్నానండి. ఎందుకంటే బిజినెస్ ఇలాగ తక్కువలో పెట్టి నేను ఇలాగ ఇవ్వాలని అనుకున్నానండి. మార్జిన్ శారీస్ మీద తక్కువ వేసుకోవాలి అని అనుకున్నాను. సో నేను అదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నానండి. సో నాకైతే మీ సపోర్ట్ కావాలండి, నేను ఇలా కంటిన్యూ చేయాలన్నా కూడా. సో ఇది సెకండ్ శారీ అండి. సెకండ్ శారీ వచ్చేసరికి ఇది నేవీ బ్లూ అండి. ఇది నేవీ బ్లూ కలర్లో వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ శారీ చూపించినట్టుగానే ఉంటుంది ఈ శారీ. ఇదిగో నేను దగ్గరగా చూపిస్తున్నాను. ప్రతి శారీ మీద రెడ్ ఫ్లవర్స్ కామన్ అని చెప్పాను కదండి. ఇందులో అయితే యాష్ కలర్ వచ్చింది, అందులో ఆనియన్ పింక్ వచ్చింది, అంతే. ఇంకో శారీ వేర్ చేస్తే ఇలా ఉంటుందండి.
ఇవి నేవీ బ్లూ అన్నా కూడా డార్క్గా అయితే లేదండి, ఒకలాంటి పేస్టల్ కాదు డార్క్ కాదు అన్నట్టుగా ఉన్నాయండి శారీస్. మంచి లుక్ అయితే ఉందండి శారీ. ఇది వచ్చి థర్డ్ శారీ అండి. ఇది వచ్చి బ్లూ అండి, బేస్లో బ్లూ ఉంది, అలాగే రెడ్ ఫ్లవర్స్. దీనికైతే ఒక ఫ్లవర్ చూసారు కదా, దాని మీద వేరే ఫ్లవరు, ఇది కలరు ఇక్కడేమి యాష్ కలర్లోగా ఒక ఫ్లవర్ క్రీమ్ కలర్లో ఉందండి. సో వీడియోలో ఎలాగైతే పడుతున్నాయో అదే కలర్లో ఉన్నాయండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్, డిఫరెన్స్ ఏమీ లేదు. ఇది థర్డ్ శారీ అండి. ఈ శారీ వచ్చి యాష్ కలర్ అండ్ రెడ్ కలర్ ఫ్లవర్ వచ్చింది. బ్యాక్ సైడ్ అయితే కొంచెం బ్రౌన్ కలర్ అండి, బ్రౌన్ కలర్లో వచ్చింది శారీ బేస్లో. బాగున్నాయండి, ఏది డార్క్గా ఉన్నట్టుగా లేవు, అలాగని లైట్ కలర్లో ఉన్నట్టుగా లేవు. ఇదైతే బాటిల్ గ్రీన్ అండి, నాచు కలరు. దీని మీద రెడ్ అండ్ ఇది కూడా యాష్ అండ్ వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. శారీ మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇంకా బ్లౌజు శారీ మొత్తం సేమ్ అండి, స్టార్టింగ్లో చూపించినట్టుగానే బాటమ్ వైపు ఉంటుంది వర్క్, మిర్రరు ఇంటి ఉంటుంది, అలాగే మిర్రర్ కూడా ఉంటుంది, మిర్రర్ వర్క్. ఇది 5th శారీ అండి, 6th శారీ ఇది. సో ఇది వచ్చి ఈ కలర్ వచ్చేసరికి బ్లాక్ అండి, ఇది బ్లాక్ కలరు. దీని మీద కూడా యాష్ అండ్ వైట్ కలరు, అలాగే రెడ్ కలర్ ఫ్లవర్స్తో వచ్చిందండి, సేమ్ ఉంటుంది ఇంక శారీ మొత్తం. మీకు ఈ శారీస్ ఏవైనా కావాలనుకుంటే ఇది నాకు స్క్రీన్ షాట్ తీసి నాకు శారీస్ మీరు నా ఫోన్ నెంబర్కి కనుక నేను ఇక్కడ ఇస్తానండి, నా వాట్సాప్ నెంబరు. దానికి మీరు నాకు పెడితే కనుక నేను వెంటనే మీకు అది అవైలబిలిటీ చెప్తానండి. ఇవి నా దగ్గర అయితే ప్రజెంట్ అయితే 3 సెట్స్ ఉన్నాయండి, 3 సెట్స్ ఉన్నాయి. అంటే 3 సెట్స్ అంటే సెట్కి వచ్చి 6 శారీస్ అండి. ప్రజెంట్ 3 సెట్స్ ఉన్నాయి. ఇంకా మీరు ఏమైనా పెడితే నేను దాన్ని బట్టి చూసి రీస్టాక్ చేయించుకుంటాను. ఓకే అండి, ఇప్పుడైతే ఈ శారీస్ చూసారు కదా, నెక్స్ట్ వేరే మోడల్లో శారీస్ చూద్దాము. అవి అయితే నా దగ్గర ఇవి ఇప్పుడు నెక్స్ట్ చూపించే శారీస్ నా దగ్గర 2 కలర్సే ఉన్నాయండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఓకే అండి, ఇప్పుడు నేను ఈ చూపించే శారీస్ అయితే కనుక ఆన్లైన్లో కానీ లేదా మీరు మీషోలో కానీ వేరే పేజ్లో ఎందులో చూసినా సరే 850 రూపీస్కి లేదా 860, 870 ఈ రేంజ్లో అమ్ముతున్నారండి ఈ శారీస్ అయితేను. నేనైతే చెప్పగలను ధైర్యంగా, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఈ శారీస్ అయితే ప్రజెంట్ నా దగ్గర 2 కలర్స్ ఉన్నాయండి, ఒకటి లెమన్ ఎల్లో అండ్ స్కై బ్లూ కలరు. ఇదైతే ఇవి నా దగ్గర ఒక 6 శారీస్ ఉన్నాయి, ఒకటే కలర్లో ఒక 6 కలర్స్ ఈ రెండు శారీస్ ఉన్నాయన్నమాట అండి. ఇదైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉందండి. ఇది వచ్చి ఒక సైడ్ వచ్చి లెమన్ ఎల్లో అండి, డబుల్ షేడెడ్ కలర్ అనమాట, పైవైపు స్కై బ్లూ. సేమ్ వీడియోలో ఏ కలర్ కనబడుతుందో అదే కలర్లో ఉందండి, బయట కూడా సేమ్ కలర్ అనమాట. ఇలా టజిల్స్ వచ్చాయి ఎల్లో కలర్లో. శారీ మొత్తం ఇలా ఉందండి. శారీ మొత్తము ఓపెన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఒకవైపు బార్డర్ వచ్చింది కదండి, ఇది నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి దగ్గరగా. మొత్తం శారీ మొత్తం బాటమ్ వైపు ఇలా వచ్చింది, మధ్యలో బుట్టాలాగా వచ్చింది కదండి, అది కూడా చూపిస్తున్నాను. శారీ మొత్తం ఇంకా ఇలా ఉంది, స్మూత్గా ఉంది. దీంట్లో అయితే బ్లౌజ్ చాలా బాగా వచ్చిందండి. బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ కూడా పెద్దగా కూడా వచ్చిందండి, చిన్నగా మామూలు తక్కువగా అయితే లేదండి, చక్కగా ఎల్బో హ్యాండ్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు, అలా వచ్చింది బ్లౌజు. సారీ చూడండి, క్లాత్ దగ్గరగా చూపిస్తున్నాను. బ్లౌజ్ అయితే డిజిటల్ ప్రింట్లో వచ్చిందండి, దీని బ్లౌజ్ చూపిస్తాను.
ఇది బ్లౌజ్ అండి. ఇది కూడా లెమన్ ఎల్లోలో వచ్చింది. దగ్గరగా కూడా చూపిస్తాను. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఫస్ట్ ఎంత వచ్చిందో చూద్దాం. పెద్ద సైజులోనే వచ్చిందండి బ్లౌజ్. నేను చెప్పినట్టుగా ఎల్బో హ్యాండ్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట. శారీకి బ్లౌజ్ చాలా లుక్గా ఉంది. బ్లౌజ్ అయితే ఈ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. బ్లౌజ్ ఇలాగ డిజిటల్ ప్రింట్లో వచ్చిందనమాట. అలాగే బ్లౌజ్లో ఫ్యాబ్రిక్ కూడా సిల్క్ కాదండి, ఇది శారీ సిల్క్, కానీ బ్లౌజ్ అయితే కాటన్ టైప్లో వచ్చిందండి. వేర్ చేయడానికి కూడా మనకి ఇరిటేషన్ లేకుండా ఉంటుంది. అలాగే శారీ వేర్ చేస్తే లుక్ ఎలా ఉంటుందని చూపించడానికి నేను ఇది చూపిస్తున్నానండి. ఓకే అండి, ఇందులో సెకండ్ కలర్ చూద్దాం. 2 శారీలు అని చెప్పాను కదా, ఇది సెకండ్ కలర్ అండి. ఇది వచ్చేసి బేబీ పింక్ బాటమ్ వైపు వచ్చింది. శారీ మొత్తం అలాగే టజల్స్ కూడా బాటమ్ వైపున ఉన్న కలర్ వచ్చిందండి. ఇది బేబీ పింక్ అండ్ వేరే సైడ్ ఇది బేబీ పింక్ అండి. కింద వైపున వచ్చేసి కనకాంబరం కలర్ అంటారు కదా, ఆ కలర్లో వచ్చిందండి శారీ. సేమ్ ఇంకా ఎల్లో కలర్ శారీ ఎలా ఉందో లెమన్ ఎల్లో సేమ్. అలాగే బ్లౌజ్ చూడండి, ఇందులో బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. బ్లౌజ్ సేమ్ అనమాట అండి. సరే, ఇది కాస్ట్ వచ్చేసరికి 820 రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. నేనైతే తక్కువకి ఇస్తున్నానండి, మార్జిన్ తక్కువ పెట్టుకుంటున్నాను. సో మీరు అది గమనించి నన్ను సపోర్ట్ చేయాలండి, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇది నేను లాస్ట్ వీడియోలో కొన్ని శారీస్ పెట్టాను కదండి, అవండి ఇవి. వాటిలో 3 కలర్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని అవి సేల్ అయిపోయినాయండి. ఇవి ఒక 3 కలర్స్ ఉన్నాయి. 3 కూడా ఒక 2 పీసెస్ ఉన్నాయండి అంతే. చూడండి, ఇది నేను రోల్ చేసి చూపిస్తున్నాను. చాలా జార్జెట్లోనే ఇది ఇంకా స్మూత్గా ఉందండి. ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే మంచిగా. ఈ కాస్ట్కి ఇవి యాక్చువల్లీ ఇవి 600 సేల్ చేసుకో. ఇంకొకటి చెప్పాలండి, నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ధైర్యంగా. ఎందుకంటే ఇది ఫోటో తీసుకుని స్క్రీన్ షాట్ మీరు మీషోలో కానీ దేంట్లో అయినా, మీషోలోనే మీరు ఒకసారి అది క్యామ్లో మనం ఫోటో పెడితే మనకి సేమ్ శారీస్ చూపిస్తాయి కదండి. అందులో ఈ శారీ చూపించిందండి. అందులో అయితే 679 ఎంతో ఉందండి, 696. మీరు కావాలంటే చెక్ చేయండి. కానీ మన ఛానల్లో ఈ శారీ వచ్చి నేను 550 రూపీస్కి ఇస్తున్నానండి. 550 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడతాయండి. 550 రూపీస్కి శారీ ఏమొస్తుందండి? 600కైనా నేను ఇవ్వాలి. అసలు నన్ను 600 కూడా పెట్టుకొని నన్ను సేల్ చేసుకోమన్నారు, కానీ నేను 550లో దీన్ని సేల్ చేస్తున్నానండి. ఎందుకంటే నేను మార్జిన్ తక్కువ పెడితేనే బిజినెస్ బాగుంటుంది. ప్లస్ అలా ఇస్తేనే కదండి మన దగ్గరికి కొనాలంటే కూడా మన దగ్గర ఒక ప్లస్ పాయింట్ ఉండాలి కదా. సో దాని గురించి అండి. బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చూపించినట్టుగానే బ్లౌజ్ చాలా బాగుందండి. ఇవి పెట్టగానే చాలామంది ఆఫ్లైన్లో కూడా చాలామంది తీసుకున్నారండి ఈ శారీస్. చాలా ఫస్ట్ శారీస్ లాగా ఇవి ఇప్పుడు నేను చూపించిన 3 ప్యాటర్న్స్ కూడా చబ్బీగా ఉన్న వాళ్ళు కూడా స్లిమ్గా ఉండేటట్లుగా ఉంటాయండి. శారీ బాగుందండి. ఓకే అండి, ఇప్పటి వరకు నేను ఇప్పుడు పెట్టిన శారీస్లో మీకు ఏదైనా శారీ నచ్చితే కనుక నాకు స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ పెడితే నేను వెంటనే మీకు అవైలబిలిటీ చెప్తానండి. మీకు శారీస్ అయితే పంపిస్తాను. మీరు ఇది జెన్యూన్ అండి, మీరు ఏమీ భయపడనక్కర్లేదు. మీ దాకా శారీ వచ్చేదాకా రెస్పాన్సిబిలిటీ నాదండి. మీరేమీ భయపడిన అవసరం లేదు. అంటే మనిషి కనిపిస్తే ఒక ట్రస్ట్ ఉంటుంది, కనిపించకపోతే ఒక ట్రస్ట్ ఉంటుంది కాబట్టి చెప్తున్నానండి. అంటే అందరికీ కనిపించాలి అన్న ఇది ఉండదు కదండి. సో ఒక్కొక్కరి విధానం ఒక్కొక్కలా ఉంటుందండి. సో కనిపించట్లేదు కాబట్టి జెన్యూన్ కాదు అని మాత్రం అనుకోవద్దండి. శారీ మీ దాకా వచ్చే వరకు రెస్పాన్సిబిలిటీ నాదండి. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ ముందుగా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.